హాలీవుడ్ టైమ్స్ పెద్ద గాండుపూక్ సినిమా. ఎందుకు అంత బేకార్ సినిమా అంటున్నా అంటే, వన్ ఆఫ్ ది వరస్ట్. ఎప్పుడైనా ఒక సినిమాలో కథ గెలవాలి, హీరో గెలవాలి, హీరోతో పాటు ఉన్నోళ్ళు గెలవాలి, హీరోతో పాటు కష్టపడేటోళ్ళు అందరూ గెలవాలి. ఈ సినిమాలు ఎట్లుంటుంది అంటే, మేము సినిమాల గురించి నేనైతే సినిమా చూసిన, ఒక విచిత్రం సినిమా చూసిన, చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాలు ఎప్పుడైనా సినిమా బాధ చూపించాలి. ఈ సినిమాలు ఎట్లుంటుంది అంటే, ఒక డైరెక్టర్ కంజుస్థానం తప్పించి, ఒక డైరెక్టర్ సాడిజం తప్పించి వేరే క్రాఫ్ట్ గురించి మాట్లాడాడు. ప్రొడ్యూసర్ పాపం అన్ని పైసలు పెట్టి లాస్ అయిపోయేటాడు, ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాడు. హీరో చనిపోతాడు, హీరో గురించి ఆలోచించాడు. హీరో సినిమా షూటింగ్ అయిపోయాక హీరో కూడా చనిపోతాడు, హీరో గురించి ఆలోచించాడు. ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్ గురించే మాట్లాడతాడు. ఆయన ఏం పెద్ద పొడిచి వీకింది అని చెప్పి మళ్ళీ అంత డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఏముండదు. ఎప్పుడైనా సరే డైరెక్టర్ సెల్ఫిష్నెస్ తప్పించి ఇంకేం చూపించాడు. ఏముంది సినిమాలో? ఇప్పుడు నేనైతే సినిమా ఉంది, ప్రొడ్యూసర్ పడే కష్టాలు చూపిస్తాడు, ఫ్యాన్స్ పడే బాధలను చూపిస్తాడు. నువ్వు ఫ్యాన్స్ గురించి మాట్లాడకు, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడకు, అట్లీస్ట్ నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు సక్సెస్ అయినాక ఎటువంటి సినిమా ఇద్దామనేది కూడా ఆలోచించు. అందులో ఏమో పెద్ద గాండు అంటే గాండు పూక్ సినిమా. ఒకటే డైరెక్టర్ ఎట్లా కావాలి, డైరెక్టర్ కానీ ఇన్స్పిరేషన్ ఒక 4 ఫోటోలు పెడతాడు, అంతే రామ్ గోపాల్ వర్మ లేపుతాడు. అది తప్పించి అసలు నువ్వు డైరెక్టర్ కానీ ఎంత స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు? మొన్న కూడా వచ్చింది ఏది చెన్నై లవ్ స్టోరీలో, ఆయన డైరెక్టర్ కానీ కొత్తదనం ఆలోచిస్తాడు. ఇంతమంది అపాయింట్మెంట్స్ కావాలి, ఎవనోని కలవాలి, పైసలు పెట్టేటోడైంది. కన్న కళని మన ఫాదర్ పైసలు పెట్టి ఒక గ్రాడ్యుయేట్ ఎట్లా చేస్తాడో, నువ్వు కన్న కళని ఒక డైరెక్టర్ కన్న కళని తెర మీద దాకా తీసుకోనికే ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఎట్లుంటాయో అదే చూపిస్తాడు ఆ సినిమాలో. అర్థమైందా? అట్లా చూపించాలి సినిమాలో. నేను చెప్తున్నాగా, వన్ ఆఫ్ ది మలయాళం సినిమాలలో 100 సినిమాలు తీస్తే 30 సినిమాలు హైలైట్ ఉంటాయి, కానీ 70 సినిమాలు పెద్ద దిమాగ్ ఖరాబ్ సినిమాలు ఉంటాయి. 70